వికలాంగులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాట తప్పిందని కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట వికలాంగుడు నరేష్ ధర్నాకు దిగాడు. స్వతహాగా వికలాంగుడైనప్పటికీ తోటివారికి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నానని అన్నాడు. తన తల్లిదండ్రులను చిన్న చిన్న పనులు చేస్తూ పోషిస్తున్నానని, ప్రస్తుత పరిస్థితుల్లో జీవన భారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పందించి ఏదైనా చిన్న ఉద్యోగం లేదా ఆర్థిక సాయం అందిస్తే తన కుటుంబాన్ని పోషించుకుంటున్నానని అంటాడు. ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన నా పేరు ఓదెల నరేష్. నేను 2016 నుండి ఇప్పటి వరకు అనేక సార్లు ప్రభుత్వాన్ని విన్నవించుకున్నా. నా పట్ల ఏ మాత్రం కనికరం లేవు. మా వికలాంగుల చిన్న చూపు చూస్తుంది. ప్రజాపాలన ప్రభుత్వం అంటే ఇదేనా? ప్రజలకు న్యాయం చేయని ప్రజాపాలన ప్రభుత్వం ఇది. ఎన్నిసార్లు హైదరాబాద్ అయినా, ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్కి అయినా, ఎన్నిసార్లు సెక్రటరీకి అయినా కానీ మా పట్ల కనికరం చూపడం లేదు. ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన వికలాంగులకు బాగుంటుందని చెప్పి చాలా విన్నవించుకున్నాను. నా వికలాంగులకు బాగుంచుకోవాలనుకున్నా కానీ నా కుటుంబం రోడ్డు పాలైపోయింది. ఇప్పుడు నేను బతకలేని స్థితిలో ఉన్నాను. నాకు ఉద్యోగం రాకపోతే నా శావేశ్వరేమని ఇక కలెక్టరేట్ ముందర నేను కోరుకుంటున్నాను. నేను ప్రభుత్వానికి ఏం కోరుకున్నాను అంటే, నాకు ఏదో చిన్నపాటి ఉద్యోగం వస్తే నా వయోవృద్ధులైన తల్లిదండ్రులను పోషించుకుంటానని, నా కుటుంబాన్ని పోషించుకుంటూ కాకుండా ఇటు ఇలాగే వికలాంగులకు, కాలు లేని వాళ్ళకు, చేతులు లేని వాళ్ళకు, కుంటి వాళ్ళకు, గుడ్డి వాళ్ళకు, మూగ వాళ్ళకు, చెవిటి వాళ్ళకు కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేశాను. నా సేవా కార్యక్రమాలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పటికీ చాలా అవార్డులు కూడా వచ్చినాయి. ఇప్పుడు నేను వికలాంగుడు కాబట్టి, నాకు ఉద్యోగం లేదు కాబట్టి, నా కుటుంబాన్ని పోషించాలి కాబట్టి, నాకు ఏదైనా ఉద్యోగం కల్పిస్తే ప్రభుత్వానికి రుణపడి ఉంటానని చెప్పి నేను 2 చేతులు పెట్టి దండం పెట్టి చెప్తున్నాను. అందరికీ నమస్కారం. మాది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షగుర్తి గ్రామానికి చెందిన ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన నా పేరు ఓదెల నరేష్. నేను 2016 నుండి ఇప్పటి వరకు అనేక సార్లు